రైట్ ఏపీ హోంమంత్రి అనిత మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పోలీస్ వెహికల్స్లో ఈ రోజుకి కూడా పోలీస్ వెహికల్ ముందు వెళ్తుందంటే వెనకాల మనం ముక్కులు మూసుకోవాలి. అంత పొగ, నల్లని పొగ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకొక విషయం, అలాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే, యాజ్ పర్ సుప్రీంకోర్టు లా ప్రకారం కూడా ఇక్కడ ఎవరైతే సత్ప్రవర్తనతో ఉన్నారో వాళ్ళకి కొంత వెసులుబాటు, మనకి క్షమాభిక్ష అనేది ఉండేది. ఈ 5 సంవత్సరాలు అది కూడా లేదు. లాస్ట్ 5 years అంటే మ్యాక్సిమం సిస్టమ్ అంతటినీ కూడా అది ఏదో అంటారు కదా, రచ్చ చేసి వదిలేశారు. సో మళ్ళీ ఇదంతా స్ట్రీమ్లైన్లో పడాలి. డెఫినెట్గా జైలు శాఖను కూడా మనం బలోపేతం చేసుకోవాలి. వాళ్ళ స్టాఫ్ ప్యాటర్న్ పెంచాలి. వీళ్ళకి ఇంచుమించుగా 60 దగ్గర 600 మంది ఎంతమందో, ఇంకా 600 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా కంపల్సరీగా సీఎం గారితో మాట్లాడి వీళ్ళందరికీ కూడా ఫేవర్ జరిగేటట్టుగా మాత్రం నేను కృషి చేస్తాను. డెఫినెట్గా అండి, ఎందుకంటే యాజ్ పర్ సుప్రీంకోర్టు లా ప్రకారం ఎవరైతే వీళ్ళు జైలు శాఖ కూడా ఏం చేస్తుందంటే ప్రపోజల్ పంపించింది. ఆల్రెడీ హోమ్ డిపార్ట్మెంట్కి ప్రపోజల్ పంపించింది. అది కూడా రాష్ట్ర మనకి క్షమాభిక్ష పెట్టడానికి కూడా గవర్నమెంట్ కూడా సిద్ధంగానే ఉన్నారు. డెఫినెట్గా ఆ ఫైల్ మన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తుంది. డెఫినెట్గానండి. ఇప్పుడు విషయం ఏంటంటే, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒకసారి పెట్టుకోవాలి ఒకటి. ఎందుకంటే ఎవ్రీ టైం మనం ఏదో వేగ్గా వెళ్ళి ఒక మాట ఇచ్చారు, అది మనం ఏదో చేసేసాం అన్నది కాకుండా అసలు వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, మనం ఎన్ని నెలల్లో చేయగలం ఈ ప్రాబ్లమ్స్, దాని ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయా, నాన్ ఫైనాన్షియల్తోనే అవుతాయా, ఇలాంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకొని దానికి ఒక టార్గెట్ ఆఫ్ పీరియడ్ పెట్టుకొని దానికి అనుగుణంగా ముందుకెళ్లాలన్నది అయితే నా ఆలోచన. ఎస్, చూశాను. తప్పకుండానండి. ఇప్పుడు విషయం ఏంటంటే, నేను ఆల్రెడీ ఇప్పుడు బైండింగ్ సిస్టమ్ చూశాను. బైండింగ్స్లోని అక్కడ బైండ్ చేసిన బుక్స్ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళందరికీ కూడా అదే ఇక్కడ నుంచే సప్లై అవుతుంది. ఈరోజు వాళ్ళు నాకు దీనికి ఒక హానర్ కింద కూడా ఒకటి ఇచ్చారు, షీట్స్ లాంటివి జైల్లో యూజ్ చేసే వాళ్ళకి. ఇప్పుడు మనం ఏదైనా చేసుకోవాలనుకుంటే ఈ ప్లాన్స్ని కొంచెం మనం ఎక్స్పాండ్ చేసి మనకి బయటికి కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్వాక్రా లేడీస్ వాళ్ళు చేసే ప్రొడక్ట్సే ఫ్లిప్కార్ట్లోని, అమెజాన్లోని పెట్టి వాళ్ళకి ఒక ఉపాధి అనేది కనిపిస్తూ ఉంది. సో ఇలాంటి వాళ్ళు కొంచెం స్కిల్డ్ పర్సన్స్ అన్న వాళ్ళు కూడా లోపల ఉన్నారు. వాళ్ళకి అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా మనకి చాలామంది టెక్నీషియన్స్ కూడా మనకి ప్రొవైడ్ చేసుకోవచ్చు. అలా కనుక జరిగితే డెఫినెట్గా వాళ్ళకి ఆన్లైన్ షాపింగ్స్ కూడా అవైలబిలిటీ ఉండేటట్టుగా ఒకసారి లీగల్గా ఎలా ప్రొసీడ్ అవుదాం అన్నది దాని మీద ఆలోచించవచ్చు. 1200 మంది ఉన్నారండి. ఇందులోని యాక్చువల్గా అక్కడ ప్రాబ్లం లేదండి. అదే మీకు ఒక విషయం చెప్తానండి. అంటే ఇది కూడా లీగల్గా ఎంతవరకు, నేను వాళ్ళు చూసిన బాధని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీ ద్వారా జనాలకు తెలియాలి. అక్కడ నేను ఒక అబ్బాయితో మాట్లాడాను. ఏంటయ్యా నువ్వు ఎందుకు నీ రోజులు బట్టి ఉన్నావంటే, నాకు బెయిల్ వచ్చిందండి, బట్ నాకు షూరిటీ లేక నేను బెయిల్ ఇవ్వలేకపోయాను. ఏంటి షూరిటీ? ఒక ఎస్టీ అబ్బాయికి ఇల్లు కానీ పొలం కానీ షూరిటీ పెట్టాలి. ఇల్లు కానీ పొలం కానీ షూరిటీ పెడితేనే అది లీగల్గా ఒకసారి నేను కూడా థింక్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు 10,000కి 5,000కి గాంజాని అక్కడికి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళకి ఇల్లు వాకిలు ఉంటుందని మనం అనుకోలేం. బేసికల్గా ఒకవేళ ఇల్లు వచ్చినా కూడా గవర్నమెంట్ది ఉంటుంది. గవర్నమెంట్ది మనం ఎక్కడ కూడా మనం పెట్టడానికి కూడా ఉండదు. సో అసలు లీగల్గా అసలు ఏం జరుగుతుంది, నాకేదో పెద్ద క్వశ్చన్ బ్యాంక్ అయింది నాకు లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి. డెఫినెట్గా నేనైతే నోట్ చేసుకున్నా. వీటన్నిటి మీద కూడా నేను విజయవాడ వెళ్ళిన తర్వాత ఒకసారి అఫీషియల్స్ అందరితో కూడా కూర్చొని, ఒక సెక్రటరీ గారు, హోమ్ సెక్రటరీ గారితో కూడా కూర్చొని దీని మీద డీటెయిల్డ్ డిస్కస్ చేయాలి. ఎందుకంటే మీరు అన్నట్టు వాళ్ళకి షూరిటీ విషయంలో కనుక వెసులుబాటు ఏదైనా ఉంది అనుకుంటే కనుక డెఫినెట్గా చాలామంది బయటకు వస్తారు. నేను మళ్ళీ చెప్పాను, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే రిపీట్ చేస్తే కనుక మిమ్మల్ని ఎవరు రక్షించే పరిస్థితి లేదు. నిజంగా తప్పు చేయకుండా లోపలికి వెళ్ళారంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని మనం టాలరేట్ చేయకూడదు, వాళ్ళకి ఏదో రకంగా జరగాలి. కానీ నిజంగా తప్పు చేసినప్పుడు గట్టి పరిస్థితుల్లో శిక్ష పడాలి. మీరు హాస్టల్ అంటున్నారండి, నా పక్క కాన్స్టిట్యున్సీ తున్లో ఈరోజు ఒక అతను నాతో చెవిలో చెప్తున్నాడు, 7 సంవత్సరాల పిల్లోడు గాంజా తీసుకొని రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక ఆర్ఫాన్ అబ్బాయి ఆ అబ్బాయి వాళ్ళ కేర్ టేక్ తీసుకున్న వాళ్ళు చూపించి వాళ్ళ పేర్లు బయటకు చెప్పకుండా జస్ట్ నాకు ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేసి 7 సంవత్సరాల కుర్రోడు గాంజాయి. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు తెలుసా అండి, కొంతమంది పిల్లలతో మాట్లాడుతుంటే భయం వేస్తుంది, నిజంగా లిటరల్లీ భయం వేస్తుంది.
నేను డే ఫస్ట్ నుంచి గాంజాని గాంజాని అరికట్టాలంటే వీళ్ళంటి వాళ్ళని తీసుకొచ్చి మనం ఎంతమందిని 2,000 మందిని కాదు 20,000 మందిని అరెస్ట్ చేసినా కూడా గాంజా అరికట్టలేం. మనం గాంజాని అరికట్టాలి అంటే ఫస్ట్ థింగ్ ట్రాన్స్పోర్టేషన్ బంద్ చేయాలి. సెకండ్ థింగ్ ఎవడైతే మెయిన్ వెండర్ ఉన్నాడో వాడిని పట్టుకోవాలి. అసలు ముఖ్యంగా ఏమంటానంటే ఎవడైనా పట్టుకున్న తర్వాత కూడా బై డిఫాల్ట్ బెయిల్స్ వస్తున్నాయి. చాలామందికి ఏంటంటే 180 రోజుల్లో కనుక ఛార్జ్ షీట్ వేయకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిఫాల్ట్ బెయిల్ వచ్చేస్తుంది. వాడు బయటికి వెళ్ళి ఏం చేస్తాడు, దర్జాగా అదే పని మళ్ళీ చేస్తున్నాడు. ఈసారి మేమేం చెప్పాలంటే డెఫినెట్గా మేము లీగల్ వాళ్ళతో కూడా మాట్లాడి డిఫాల్ట్ బెయిల్ మీద ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళందరినీ కూడా రీకాల్ చేయాలి. అసలు వాళ్ళు ఎంక్వైరీ చేయాలి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని కొన్ని మేమైతే ప్లాన్ ఆఫ్ యాక్షన్లో పెట్టుకున్నామంటే డెఫినెట్గా చేస్తాం. ఖైదీల ఆరోగ్యానికి సంబంధించి మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. లాస్ట్ టైం కూడా ఆరోగ్యానికి ఏదో వర్తింపు చేశారు. ఇప్పుడు ప్రభుత్వంలో వాళ్ళకి ఎలాంటి సంక్షేమం? డెఫినెట్గా రండి. ఇప్పుడు ఆల్రెడీ మేము అందరం లోపల కూడా హాస్పిటల్ ఉంది, అందులో స్టాఫ్ కూడా ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే ఇంకొక 2 స్టాఫ్ని కనుక ఇస్తే మాకు సఫిషియెంట్ అన్నారు. మేమేమంటామంటే ఇంకొంచెం ఈరోజు ఒక ల్యాబ్ టెస్టింగ్ టూల్స్ కూడా పెట్టించి ఉంచారు. ఈరోజు బ్లడ్ టెస్ట్లకి వాటికి ఈసీజీ బ్లడ్ టెస్ట్ అంటే 76 టెస్టులకి ఫ్రీగా వాళ్ళకి వస్తే జస్ట్ ఒక ప్రింట్అవుట్ ఇచ్చేస్తారు వాళ్ళంతే. అదే కనుక వాళ్ళు బయటికి వెళ్ళి ఆ టెస్ట్లని చేయించుకోవాలి అనుకుంటే ఒక గార్డు మళ్ళీ వాళ్ళకి ఎస్కాట్ ఇవన్నీ కూడా ఒక సిస్టమ్. అందులో మళ్ళీ ఏదైనా ఒక తేడా జరిగితే మళ్ళీ పోలీసులు ఇబ్బంది పడే పరిస్థితి. అలా లేకుండా వాళ్ళు సిఎస్ఆర్ ఫండింగ్ కలెక్ట్ చేసుకుని వాళ్ళు ఒక టెస్టింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. 1 మినిట్ అండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఖైదీల ఆరోగ్యం పట్ల కూడా డెఫినెట్గా ఇప్పుడు ఆల్రెడీ లోపల హాస్పిటల్ ఉంది. ఎవరైతే కొంతమంది సివియర్గా ఉన్న వాళ్ళకి కూడా డెఫినెట్గా ఆరోగ్యశ్రీ వాళ్ళకి ఎన్టీఆర్ వైద్య సేవ వర్తిస్తుంది. మేడం పక్క స్టేట్స్ నుంచి కూడా ఎక్కువగా బోర్డర్ ఏరియాస్లో ఈ ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కువగా జరుగుతుంది. బోర్డర్ ఏరియాస్తో జరిగినప్పుడు పక్క స్టేట్స్తో కూడా మీరు మాట్లాడాలి. నేను ఆల్రెడీ లేదండి. యాక్చువల్గా మాకు సబ్ కమిటీ క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తున్నాం. మన క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తున్నాం. క్యాబినెట్ సబ్ కమిటీలో కూడా మన లోకేష్ గారు హెచ్ఆర్డీ మినిస్టర్ గారు, అదేవిధంగా ఇక్కడ నేను, మన ఎక్సైజ్ మినిస్టర్, ట్రైబల్ వెల్ఫేర్ అండ్ హెల్త్ ఈ 5గురితో ఒక సబ్ కమిటీ కూడా వేశారు. అది మోస్ట్ ప్రాబబ్లీ 4th మేము కూర్చుంటున్నాం. ఆ రోజు కొన్ని డెసిషన్స్ కూడా తీసుకొని వీలైతే అక్కడ పక్క చీఫ్ మినిస్టర్కి హోమ్ మినిస్టర్కి లెటర్ మేము కూడా పెడతాం. అక్కడ 80% వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకోవాలని లెటర్ పెడతాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పోలీస్ వెల్ఫేర్ మీద కూడా సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ గారితో కూడా అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడి వెల్ఫేర్ మీద అదేవిధంగా ఫర్దర్గా ఇష్యూస్ మీద అన్నిటి మీద కూడా, ఎందుకంటే చాలా ఉన్నాయి ఇష్యూస్, చాలా ఉన్నాయి, తవ్వే కొద్దీ బయటపడతాయి అన్నట్టుగా. ఇంకా వాళ్ళ నిజంగా ఒక్కొక్క సందర్భంలో మా పోలీస్ అన్నలను కూడా నేను కూడా కొంచెం వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాదు, నేను ఏమంటానంటే ఫెసిలిటీస్ కల్పించి వాళ్ళు పరిగెట్టించాలి. అంతేకాకుండా వాళ్ళకి కాలుకి బంధాలు వేసి పరిగెట్టండి అంటే ఎలా పరిగెట్టలేదు. సో ఆ విషయంలోనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా వాళ్ళ వెల్ఫేర్ మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్, క్రైమ్ తగ్గడానికి ఎలాగా, గాంజా తగ్గడానికి ఎలాగో ఒక డిఫరెంట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్తో వర్కౌట్ అవ్వాలనే చెప్తున్నానండి. నేను యాక్చువల్గా నాకు తెలిసి ప్రిజన్ విజిట్ అన్నది సడన్గా అనుకుని చెప్పాను. డెఫినెట్గా రండి అన్నారు. రాజుకి నేను డైరెక్ట్గా చెప్తున్నాను, విత్ ప్రెస్ చెప్తున్నా, ఏ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇది 3rd టైం ఆర్ 4th టైం చెప్పడం. గాంజా విషయంలో, డ్రగ్స్ విషయంలో పొలిటీషియన్స్ కానీ ఎవరైనా పెద్ద వాళ్ళు కానీ ఫోన్ చేసినా మీరు ఇగ్నోర్ చేయండి. వీలైతే వాళ్ళు ఇలా చెప్తారని మాకు చెప్పండి, మేము చూసుకుంటాం. అంతే తప్పించి ఎట్టి పరిస్థితుల్లో నా లాల్ చెప్పారు వీళ్ళు చెప్పారని వదిలేసే పరిస్థితి అయితే ఉండదు. ముఖ్యంగా ఈ గవర్నమెంట్లో గాంజాని సపోర్ట్ చేస్తూ ఉన్న నాయకుడు అయితే ఎవడూ లేడు. క్లియర్. రికవరీ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎవరైతే ప్రభుత్వ ఆస్తులను కానీ ఇట్లా అక్రమ ఆస్తులను పోగు చేస్తున్నారో వాళ్ళ ఆస్తులను రికవరీ చేసే ఆలోచన డెఫినెట్గానండి. ఎందుకు అసలు ఇప్పుడు విషయం ఏంటంటే పరిస్థితి ఎలా ఉందంటే, నిన్న ఒక ఆమె నా దగ్గరకు వచ్చింది, వాళ్ళది 3 ఎకరాల స్థలం, వాళ్ళు లోపలికి వెళ్ళడానికి అక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. మొత్తం పేపర్లన్నీ ఆవిడవే ఉన్నాయి. ఎవడో వచ్చి ఆక్యుపై చేశాడు. ఎవడో సొమ్ముని తీసుకొచ్చి ఎవడో ఆక్యుపై చేసేసుకుంటాడు, ఎవడో ఎంజాయ్ చేసేస్తాడు, నాకు అర్థం కావట్లేదు. కష్టపడి సంపాదించుకున్నది నీది ఒక చిన్న వస్తువే పక్కన పోతే నానా యాతన పడతాం. అటువంటిది ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, అయితే వచ్చి ఆక్యుపై చేశారు, రికార్డ్స్ మార్చేశారు, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టేశారు, ప్రభుత్వ ఆస్తులు అమ్మేశారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అందుకే ఇంత రివర్షన్ వచ్చింది గవర్నమెంట్ పాత గవర్నమెంట్ మీద. సో మేమేమంటామంటే కంపల్సరీగా అటువంటి విధానం ఉన్నాయనుకుంటే ఎంక్వైరీలు వేస్తాము. ఎంక్వైరీలు వేయడమే కాకుండా కంపల్సరీ రీబ్యాక్ కూడా తీసుకుంటాం. నేనే చెప్పాను. తూతూ మంత్రంగా ఏం జరగవండి, డెఫినెట్గా మంచిగానే జరుగుతాయి. అటువంటి ప్రాబ్లం ఏం రాదు. 6లో ఒక స్టేషన్ కూడా కౌంటర్ కావచ్చు మేడం.
బైండింగ్ ఉందండి, ఐరన్ బీరువాలు తయారు చేసేది, పెయింటింగ్, వీవింగ్, సపరేట్ ఇంకా చాలా ఇష్యూస్ చాలా ఉన్నాయి లోపల. ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా రన్ చేస్తున్నారు వాళ్ళు లోపల. యాక్చువల్గా కొత్త చట్టాలకి అమలు అవ్వడానికి వాళ్ళు ఎప్పుడైతే చెప్పారో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా పంపించడం జరిగింది. మళ్ళీ ఇంటర్మ్గా వాళ్ళకి కూడా మళ్ళీ కోచింగ్స్ అన్ని ఇస్తుంటాం లీగల్గా. ఈవెన్ దో ఆ యాక్ట్ మీద పబ్లిక్ అవేర్నెస్కి కూడా మేము చర్యలు తీసుకుంటాం. దిశా చట్టం ఎక్కడ ఉంది? మళ్ళీ దిశా చట్టం అని ఎక్కడ ఉంది? దిశా చట్టం అంటూ ఉంటే కొనసాగిస్తా. క్లియర్ చెప్తున్నా. దిశా చట్టం అంటూ చూపించండి, కొనసాగించేద్దాం. దిశా చట్టమే లేదు, కొనసాగించలేండి దాని మొహం. దిశా పోలీస్ స్టేషన్లో కూడా పేరు మార్పు జరుగుతుందండి, క్యాబినెట్కి వెళ్ళి తీసుకురావాలి. ఎందుకంటే వాళ్ళు